రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే గంజి ఎలా పెట్టుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ పిండి తీసుకొని మనం ఎన్ని చీరలు అయితే పెట్టుకుంటున్నామో అన్ని చీరలకి సరిపోయే మోయని పిండి కలుపుకోవాలి. నేనైతే 10 చీరలకి ఒక గ్లాస్ పిండి కలుపుకున్నాను. ఈ పిండిని నీళ్ళు పోసి కలిపి పల్సగా దోసపిండి కన్నా కూడా పలుసగా ఉండాలి. ఈ విధంగా ఇక్కడ చూపించే విధంగా కలుపుకొని ఈ నీళ్లు తెల్లిన తర్వాత అందులో పోయాలి. నీళ్లు కాకుండా పోసామంటే అది ఉండ చుట్టుకుంటుంది. నీళ్లు కాగడం వల్ల మనకు కలిపెట్టే పని కూడా అంత ఉండదు. తగినంత వాటర్ పోసుకోవాలి. మరీ చిక్కగా కాకుండా పలుసగా కలుపుకోవాలి. ఇది బియ్యం పిండి కదండి, కొంచెం స్టిఫ్గా ఉంటుంది. మనకి సబ్బియ్యం గంజి పిండి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి, అది ఉడికిందంటే ఈ నురగ అనేది తగ్గిపోతుంది. ఉడకలేదంటే ఇలా నురగగా వస్తుంది. నేనైతే ఇలాగే పెట్టుకుంటానండి. మీరు ఎలా పెడతారు కామెంట్ చేయండి. చూడండి, కొంచెం ఉడికింది, అది జిగురు వస్తుంది. పూర్తిగా ఉడికినప్పుడు ఆ పొడుగలు అనేది లేకుండా పోతుందన్నమాట. అది చూసుకొని దించి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే 10 చీరలు అనుకున్నానండి. 10 చీరలకి చూడండి ఆ నురగలు మొత్తం పోతాయి. చూడండి, చల్లారేకుంది, రెడీ అయిపోయిందనమాట గంజి పిండి. 10 చీరలు అనుకొని 10 చీరలకు పెట్టుకుంటున్నాను. ఇది చల్లారనిచ్చి మనం గుడ్డలకి పెట్టుకోవాలి. చీర ఎలా ఫోల్డ్ చేయాలో చూడండి. మాకు చాకలమ్మ అయితే ఇలా చెప్పారనమాట. మనం చీరకి ఎలా కుచ్చెళ్ళు పెట్టుకుంటామో అదే విధంగా మర్చుకొని తర్వాత పెట్టుకోవాలమ్మా అని చెప్పారు. నేనైతే అలాగే చేస్తున్నా. ఆమె 2 రకాలుగా చెప్పారులేండి. ఇప్పుడు చూపించేది ఒక రకం, మళ్ళీ ఇంకోటి కూడా చూపెడతాను. ఇలా చెక్కుకొని గంజి బాగా పడుతుంది, లేదంటే ఒక పొరకి పడుతుంది, ఒక పొరకి పట్టదు అని చెప్తుంది తను. నేనైతే ఇలాగే చేసి పెట్టాను. కొన్ని ఇలా పెట్టాను, కొన్ని మామూలుగా మడిచిపెట్టుకున్నా. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోండి. కాకపోతే మా చాకలమ్మ చెప్పింది, అందుకని నేను చూపెడుతున్నాను మీకు. మొత్తం గంజి పడుతుందమ్మా, పొరకి పడుతుంది అని చెప్పింది ఇలా చేయడం వల్ల. నేనైతే మనకి రేషన్లో ఇస్తారు కదండి బియ్యం, ఆ బియ్యంని పిండి చేసుకొని ఒక గ్లాస్ పిండి కలుపుకొని 10 చీరలకైతే గంజి ఉడకబెట్టుకున్నాను. అది ఎక్కువ టైం కూడా పట్టదండి, త్వరగా ఉడికిపోతుంది. నీళ్ళు తెల్లుంటాయి కాబట్టి త్వరగా అయిపోతుంది. ఇలా అనుకొని పొరపొర అట్లా పెట్టి చేయాలంటే ఇది ఇంకో రకం అండి. ఇది జారుగా కుచ్చిపోసి పెట్టుకోవడం అనమాట. ఈ 2 రకాలు చెప్పింది తను. ఇలా పెట్టుకోవాల్సి ఉందమ్మా అని చెప్పింది. నాకైతే ఇలాగే పెడతాను. సుశీలమ్మ పెట్టిస్తుంది నాకు. నేను పెట్టేది మీరు చూడండి ఫ్రెండ్స్. ముందు ఎక్కువ గంజి పోసుకున్నాను అనమాట. దానిలోకి చల్లనీళ్ళు పట్టుకున్నా. మొదటి చీరకైతే గంజి ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే అందులో వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఈ చీర తీసేసిన తర్వాత ఆ గంజి కొంచెం పలసపడతాయి. అలా పలసపడ్డప్పుడు పక్కన పెట్టుకున్న గంజి కలుపుకోవాలి. ఒక్కొక్క గ్లాసు కలుపుకుంటూ ఉండాలన్నమాట. ప్రతి చీరకి మనం పెట్టేటప్పుడు చిక్కడి గంజి ఒక్కొక్క గ్లాస్ కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చూపెడతాను చూడండి. అదిగోండి, ఈ విధంగా కొన్ని గంజి తీసుకొని మరో చీరకు పెట్టేప్పుడు పోసుకుంటూ ఉండాలి. అప్పుడు పలసగా లేకుండా స్టిఫ్గా బాగా వస్తుంది, కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే 10 చీరలకు పెట్టుకున్నానండి. కొంచెం ఎండ వచ్చింది కదండి, త్వరగా ఆరిపోతాయి. వేసుకోవడానికి కూడా బాగుంటుంది, త్వరగా ఆరిపోతాయి కదా. గంజి కూడా బాగా పడుతుంది.
చల్లగా ఉన్నప్పుడు అంతగా గంజి పీల్చదు, పట్టదు. ఎంత చిక్కగా పెట్టినా కూడా పట్టదు. చూడండి, ఈ విధంగా ఆరేసుకోవాలి. మనకు ఎలాగో తీగలు ఉంటాయి కదండి, ఆ తీగల మీద ఇలా జారుగా ఆరేసుకున్నామంటే ఒకటి అంటుకోకుండా నీట్గా వస్తుంది. మనం మర్చేదానికి కూడా బాగుంటుంది, ఐరన్ చేసే పని లేదు. నేనైతే ఇలా వేసుకుంటానండి. చూడండి, నీట్గా వేసేసాను. వీడియో తీద్దామని తీసానండి, సెన్సార్ పని చేయట్లేదు. ఎందుకంటే ఎండ వచ్చేసింది అనమాట. నేను ఆరేసేపటికి ఎండ వచ్చేసింది. ఆ ఎండలో వీడియో రాలేదు. ఫోన్ హీట్ ఎక్కిపోతుంది, వీడియో రాలేదన్నమాట. అందుకు తర్వాత బట్టలు ఆరేసిన తర్వాత వీడియో తీశాను. ఫుల్ మొత్తం మిద్ది మీద నా చీరలే సరిపోయాయి. అయినా ఈరోజు అందరం ఓనర్ వాళ్ళు, పక్కింటి వాళ్ళు అందరం ఒకే రోజు పెట్టుకున్నాము. తీగలు సరిపోలేదు. నా చీరలు వేసుకునే దగ్గర మాత్రం బాగానే ఉందండి, మిగతా మొత్తం ఫుల్ అయిపోయింది. ఇలా అక్కడే మడిచేసుకున్నాం అనుకోండి, నలిగిపోకుండా ఉంటుంది, నీట్గా వస్తుంది. అవి కింద తెచ్చి మడుచుకుందామంటే ముడతలు వచ్చేస్తాయి. అందుకే నేను అక్కడే మడత వేసేసుకుంటున్నా. ఇవి మళ్ళా ఐరన్ లేకుండా మనం దీని మీద ఒక పిల్లో పెట్టేసామనుకోండి, బరువు ఉండేది, నీట్గా ఐరన్ చేసిన చీరలాగా వచ్చేసి, అది మరో వీడియోలో తీసి చూపెడతాను. చూడండి, అసలు అన్నము గంజి చాలా స్టిఫ్గా ఉంటుందండి, సబ్బియ్యం గింజిలాగే. సబ్బియ్యం గంజి బాగుంటుంది. ఇది అన్నం ఉంది, మనకి ఫ్రీగా వచ్చే బియ్యం, డబ్బులు పెట్టి కొనుక్కునే పని ఉండదు. నేనైతే రేషన్ బియ్యం అండి, పిండి చేసుకొని ఇలా ఇదిలు ఇచ్చి మడిచిపెట్టుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. ఆ బియ్యం పిండి చేసి పెట్టుకొని ఆ పిండితో చేశాను అనమాట గంజి. చాలా బాగా వచ్చింది. డోపీ వాళ్ళు కూడా అలాగే కదండి, అన్నము మిగిలితే అన్నాన్ని గంజిలాగా చేసి అట్లా చేస్తూ ఉంటారు. ఇప్పుడు రేషన్ బియ్యం అన్నంలాగా చేసి పెడతా ఉన్నారు వాళ్ళు. నేనైతే నా బట్టలు ఎవరికి అప్పచెప్పనండి, సుశీలమ్మకి తప్ప ఇంకెవ్వరికి. ఇప్పుడుండే పని చేత అయితే ఒక్కటి కూడా పిండించుకోను. నాకు సుశీలమ్మ చేస్తేనే నచ్చుద్ది, అందుకని ఎవరు చేసినా కూడా నచ్చవు. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. దీని మీద ఒక బరువు పెట్టేసామంటే ఐరన్ చేసిన చీరల్లాగా వస్తాయి అన్నమాట. అంతేనండి, రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. మనం గంజిపిండి కొంటాం కదండి, సబ్బియ్యం గంజిపిండి, అది చాలా రేట్ ఎక్కువ. మనకి బియ్యం ఏముందండి, ఊరికే ఇస్తారు, ₹1 కూడా తీసుకోరు. అవి కొంతమంది అన్నం తింటారు, కొంతమంది తినరు. ఇలాంటి వాటికైనా ఉపయోగించుకోవచ్చు కదా, ముగ్గు పిండికి, చీరలకి, గంజికి అట్లా వాడుకోవచ్చు ఆ బియ్యాన్ని. ఆ బియ్యం తినేవాళ్ళు తింటూ ఉంటారు. నేనైతే ఇష్టంగా తింటానండి, నిజం చెప్తున్నా. చాలా బాగుంటుందండి. అంతకుముందు మేము చిన్నప్పుడు మంచి బియ్యం ఇచ్చేది లేదు. నేనైతే ఇష్టంగా తింటానండి. ఆకలి ఉండదు, వెయిట్ లాస్ అవుతాము, అందుకనే తింటాను, ఇష్టంగా తింటాను. మా పెద్దబ్బాయి అయితే దానిలో ఏదో కలిపి ఉంటారండి. మన కోసమే కదమ్మా గవర్నమెంట్ ఇలా మన హెల్త్ గురించే కదా వాటిల్లో కలుపుతున్నారు, వాటి గురించి కూడా ఏదో చెప్పాడండి, కలిపినట్టు గురించి, నాకైతే గుర్తులేదు. అందుకు హెల్త్కి మంచిదమ్మా అని చెప్తాడు. మాకు ఇల్లు కట్టేటప్పుడు బేల్దారి పని చేసే ఆమె చెప్పేదన్నమాట, ఆకలి ఉండదమ్మా, రోజంతా ఆకలి అవ్వదు అట్లా అని చెప్పేది. అది నేను గమనించి వండి తినడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి బియ్యం ఉంటే నేను తింటాను, మా పెద్దోడు తింటాడు, చాలా ఇష్టంగా తింటామండి.
ఇంతకీ నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?